వచ్చింది ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 200 కాయలు. మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్లో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. సుమారు 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. కాలేజ్ యాజమాన్యం ఎవరికి తెలియకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. సిబ్బంది తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. కాలేజ్ నిర్వాహకులు తల్లిదండ్రుల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదు. జనగామ జిల్లాలో R&B ఈఈ హుస్సేన్ టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్ ఏసీబీకి పట్టుబడ్డారు. 14,000 లంచం తీసుకుంటుండగా జనగామ కలెక్టరేట్లోని ఈఈ ఛాంబర్లో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని లింగాల ఘనపురం బండ్లగూడ గ్రామానికి చెందిన చిర్రా సత్యపాల్ రెడ్డి హెచ్పీ బంక్ ఎన్ఓసీ సర్టిఫికేట్ కోసం ఈఈ హుస్సేన్ దగ్గరికి వెళ్లారు. 14,000 రూపాయల లంచం అడగ్గా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు అతని భార్య పేరు మీద అప్లై చేశాడు. సో ఇది లాటరీ పద్ధతిన ఆ పెట్రోల్ పంపు వారి భార్యకు అలాట్ అయింది. అలాట్ అయిన తర్వాత రిక్వైర్డ్ చలానా అమౌంట్ కట్టిన తర్వాత వెరిఫికేషన్ అండ్ ఎన్ఓసి గురించి కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ గారికి కంపెనీ వాళ్ళు లెటర్ పెట్టారు. ఇంటర్న్ మళ్ళీ కమిషనర్ గారు ఎన్ఓసి ఇవ్వాలంటే సంబంధిత శాఖలైనటువంటి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసు, తర్వాత R&B ఆఫీసు, తర్వాత ఏసీపీ జనగాం వీరి దగ్గర నుంచి రిమార్క్స్ కాల్ఫర్ చేస్తారు. అది రొటీన్ ప్రాసెస్ అది. సో R&B ఈఈ గారు ఎన్ఓసి ఇష్యూ చేయడం కొరకు రిమార్క్స్ రాయాలి అని అంటే అతను 12,000 రూపాయలు ఈఈ గారు డిమాండ్ చేసిండ్రు. అతని పేరు వచ్చేసి చిలకపాటి హుస్సేన్. ఇష్యూ చేసేటకు 12,000 రూపాయలు కావాలని అన్నాడు. అయితే అటు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేసిండు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈరోజు వచ్చి ఆఫీస్లో ఈఈ గారికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాము. అలాగే అదే ఆఫీసులో పనిచేస్తున్నటువంటి రవీందర్ అని ఏటీఓ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ కూడా 2,000 రూపీస్ కావాలని డిమాండ్ చేసి తీసుకున్నాను. వీరిద్దరిని కూడా మేము అదుపులో తీసుకున్నాము. నా పేరు చిర్రా సత్యపాల్ రెడ్డి, ఎక్స్ ఆర్మీ. సో గత సంవత్సరం జూన్లో నేను ఒక పెట్రోల్ బంక్ కోసం హెచ్పీ కంపెనీలో అప్లై చేసినాము మా మిసెస్ పేరు మీద. సో అది అలర్ట్ అయింది మా మిసెస్ పేరు మీద. సో దానికి మేము సిపి ఆఫీస్ దగ్గర నుంచి ఎన్ఓసి అడిగిండ్రు వాళ్ళు. హెచ్పీ కంపెనీ సిపి ఆఫీస్కి పంపిండ్రు ఫైలు. సిపి ఆఫీస్ నుంచి మిగతా డిపార్ట్మెంట్లకు పంపిండ్రు. R&B ఒకటి, దాంట్లో డిపిఓ ఒకటి, ప్లస్ ఆర్డీఓ గారికి ఒకటి, ఏసీపీ జనగాం ఒకటి. సో 4 ఫైళ్ళలో ఒకరి హుస్సేన్ గారికి వచ్చింది ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో దానికి వీళ్ళు అంటే రిమార్క్ రాయాలి వాళ్ళు R&B తరఫు నుంచి. సో ఆయన R&B హుస్సేన్ గారు ఆయన ఈ 17,000 డిమాండ్ చేసిండు. దాంట్లో కొంచెం తగ్గిమంటే దాంట్లో 3,000 కన్సెషన్ చేసిండు. సో 14,000కు ఇవ్వమన్నారు. 14,000లో 2,000 ఆయన అసిస్టెంట్ ఆర్టీఓ రవీందర్ అట ఆయన పేరు, ఆయనకి ఇవ్వమన్నారు. 12,000 ఆయన తీసుకున్న తర్వాత నేను బయటకు వచ్చేసిన. బయట ఏసీ అక్కడ ముందే వాళ్ళ ప్లాన్లో ఉన్నారు.